చంద్రబాబుకు ఎమ్మెల్యే పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. 600 హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేసిన చంద్రబాబుకు మేనిఫెస్టోలో ఇచ్చిన అన్ని హామీలను 99% అమలు చేసిన సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు. 2019లోనే ప్రజలు చంద్రబాబు, లోకేష్ కుర్చీలను మడత పెట్టారని 2024లో కూడా మడత పెట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెడతారని అన్నారు పేర్ని నాని. హామీలన్నింటినీ కూడా తొంగలో తొక్కి ప్రజల్ని మోసం చేసినటువంటి చంద్రబాబు నాయుడు మేనిఫెస్టోలో ఇచ్చిన కానీ మేనిఫెస్టోలో ఇవ్వనటువంటి హామీలని కానీ అన్నీ కలిపి 99% హామీల్ని అమలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని తప్పుపడితే కనీసం గురువింద గింజకి అడుగును మాత్రమే నలుపు ఉంటుంది. ఈ రాజకీయ గురువింద లాంటి చంద్రబాబు నాయుడికి ఒళ్ళంతా నిలువెల్లా మచ్చలున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి తప్పులెన్నేటువంటి అర్హత చంద్రబాబు నాయుడికి ఏమాత్రం లేదనేది రాష్ట్ర ప్రజల యొక్క వాక్కు. ఈ చంద్రబాబు నాయుడు కానీ అతని కొడుకుకి కానీ మీ కుర్చీలు 2019లోనే మడత పెట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారు. 2024లో కూడా ప్రజలు మళ్ళీ కుర్చీ మడత పెట్టి ఎక్కడ పెట్టాలంటే అక్కడ పెడతా ఖాళీ ఉండాలి కదా. కాబట్టి మీరు షామ్యానా కంపెనీ నుంచి కుర్చీ తెచ్చుకుని, టెంట్ హౌస్ నుంచి కుర్చీ అద్దెకి తెచ్చుకుని మీరు మడత పెట్టినంత మాత్రాన కాబట్టి ప్రజలు ఇప్పటికే మరొకసారి మీ కుర్చీ మడత పెట్టి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు.